ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి దారి పొడుగునా రెడ్ బుక్ రాసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అలాగే అధికార పార్టీ నాయకుల పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ పదే పదే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత హామీ ఇచ్చినట్లుగా లోకేష్ అమలు చేస్తున్నారు. అందుకే ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, కూటమి పాలనపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీల్లో వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇబ్బంది పెట్టే ప్రభుత్వ అధికారులు అలాగే కూటమి నాయకుల పేర్లను రాసుకోవాలని, వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటాను అని జగన్ హామీ ఇస్తున్నట్లుగా తెలిసింది. ఉదాహరణకు, ఎవరైనా పోలీస్ అధికారి హింసిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అదే అధికారితో సెల్యూట్ చేయిస్తానని జగన్ చెబుతున్నట్లు తెలిసింది. ఇలాంటి భరోసా కేవలం వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోకేషే కాదు, తమకు కూడా రెడ్ బుక్ రాయడం వచ్చని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఏపీ కేంద్రం అవుతోంది అనేది వాస్తవం. మీరేమంటారు?